హాయ్ హలో వెల్కమ్ టు కుమార్ క్రిక్ ఇన్ఫో. రెండు అట్టడుగున ఉన్న టీంలో రాజస్థాన్ రాయల్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే మ్యాచ్ ప్రివ్యూ చూద్దాం. సో ముందుగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్, ఇంకా బోల్డ్ అని వీడియోస్ వస్తాయి. సో కమింగ్ టు ద మ్యాచ్, రెండు టీంలు ప్లే ఆఫ్స్ రేస్ నుంచి కానీ ఎప్పుడో బయటికి వెళ్ళిపోయాయి, బకెట్ తన్నేసాయి. సో రెండు టీంల మైండ్ సెట్ ఏముంటుంది ఆడేటప్పుడు ఇప్పుడు, అండ్ పిచ్ రిపోర్ట్ ఏంటి, ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఏంటి, హెడ్ టు హెడ్ వీల్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, సో ఇది చూద్దాం మనం ఈ మ్యాచ్లో. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా పిచ్ రిపోర్ట్. మ్యాచ్ జరగబోయేది ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియం. మనము జీటీ వర్సెస్ డీసీ మ్యాచ్ చూసుకున్నట్లయితే కనుక ప్యూర్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్, ప్యారడైస్ పిచ్. మనం సేమ్ పిచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సేమ్ టైప్ ఆఫ్ పిచ్. మొత్తం మ్యాచ్లో డీసీ వర్సెస్ జీటీలో జస్ట్ 3 వికెట్స్ పడ్డాయి, అది కూడా డీసీవి. జీటీ వాళ్ళు అయితే 1 వికెట్ పోకుండా సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ కొట్టేశారు అంతే. బాగా కొట్టారు. నౌ కమింగ్ టు ప్రాబబుల్, హెడ్ టు హెడ్. ముందు హెడ్ టు హెడ్ వీళ్ళు ఎన్ని మ్యాచెస్ ఆడారు? సో రాజస్థాన్ రాయల్స్ అండ్ సిఎస్కే హెడ్ టు హెడ్ ఆడిన మ్యాచ్లు 30. అందులో సిఎస్కే 16 గెలిచింది, ఆర్ఆర్ 14 గెలిచింది. అంటే షోర్ షాట్ ఒకరిదే డామినేషన్ అని చెప్పడానికి లేదు, ఇద్దరిది పోరాపోటీగా ఉంది. ఏమంటే రెండు ఈ టీంలు ఈసారి చాలా వరస్ట్గా ఉంది. సో ఇది హెడ్ టు హెడ్ రికార్డ్. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుందాం. ప్రాబబుల్ ప్లేయింగ్ 11 సిఎస్కే వచ్చేసి, వీళ్ళు లాస్ట్ మ్యాచ్ విన్ అయ్యారు కాబట్టి ఈ మ్యాచ్ చేంజ్ చేయకపోవచ్చు. సో సిఎస్కే ప్లేయింగ్ 11 వచ్చేసి ఆయుష్ మాత్రే, డివాన్ కాన్వే, ఉర్విల్ పటేల్, జడేజా, అశ్విన్, ఎంఎస్డి, శివం డుబే ఒక్కొక్కసారి పైన వస్తాడు, ఒక్కొక్కసారి కింద వస్తాడు. దాని తర్వాత నూర్ అహ్మద్, డెవాల్డ్ బ్రీవిస్, అన్షుల్ కాంబోజ్, మతీషా పతిరనా, ఖలీల్ అహ్మద్, వీళ్ళు అనమాట. ఇది ప్లేయింగ్ 11. ఓకే, మనం ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11కి వచ్చేద్దాం. ఇందులో జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, శాంసన్, పరాగ్, ధ్రువ్ జూరెల్, హెట్మైర్, శుభం డూబే, హసరంగా, మపాకా, దేశ్ పాండే, మాధవాల్ అండ్ ఫజల్హుల్ ఫరూకీ. ఇది వీళ్ళ ప్లేయింగ్ 11. అంటే లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు రాజస్థాన్ రాయల్స్, వీ కెన్ ఎక్స్పెక్ట్ 1 or 2 చేంజెస్. బాగా ఆడారు జైస్వాల్ అండ్ సూర్యవంశీ. ధ్రువ్ జూరెల్ని మార్చరు, కాంట్రిబ్యూట్ చేశాడు. పరాగ్ చాలా స్పెషల్, ఉంటాడు వెళ్ళడు. శాంసన్ కెప్టెన్ ఉంటాడు. ఐ థింక్ శుభం డూబే, హెట్మైర్ వీళ్ళిద్దరిని ఏమన్నా తీసేసి వేరే ప్లేయర్స్ని వేస్తారనే ఛాన్స్ అయితే ఉంది. సో చూద్దాం. సో ఇది ప్రాబబుల్ ప్లేయింగ్ 11. ఇప్పుడు మనము ప్రిడిక్షన్ చేద్దాం. ప్రిడిక్షన్ అంటే రెండు దారుణమైన టీంలు. రెండు టీంలు బ్యాటింగ్ వీక్గా ఉంది. బ్యాటింగ్ అంటే టాప్ ఆర్డర్ బాగుంది రాజస్థాన్ రాయల్స్, దాని తర్వాత కన్సిస్టెంట్గా కాపాడే వాళ్ళు ఎవరూ లేరు. గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయినారు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ గెలవాల్సింది రాజస్థాన్ రాయల్స్, ఓడిపోయారు. సో ఇది వాళ్ళ కష్టాలు. ఇంకా దారుణం అంటే సిఎస్కే, ఆయుష్ మాత్రే తప్ప బ్యాటింగ్లో ఎవరు కన్సిస్టెంట్గా లేరు. ఓకే యావరేజ్ సీజన్ అనిపించింది నాకు శివం డూబే, తను కూడా కింద బ్యాటింగ్ పిలుస్తున్నారు, ఇప్పుడు డిమోట్ చేశారు. సో అది కూడా కష్టమే, ఇంకెవరు కన్సిస్టెన్సీ చూపించట్లేదు. సో ప్రిడిక్షన్ వచ్చేసి అరుణ్ జైట్లీ స్టేడియంలో బ్యాటింగ్ కండిషన్ కాబట్టి, సో బ్యాటింగ్ ఎవరిది చాలా స్ట్రాంగ్ ఉంది. మనం చూసుకుంటే కనుక కొద్దిగా గొప్ప ఎడ్జ్, రెండు వరస్ట్లోనే బెస్ట్ ఎత్తుకోవాలి కాబట్టి రాజస్థాన్ రాయల్స్ కొంచెం ఎడ్జ్ ఉంది. సో రాజస్థాన్ రాయల్స్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది రెండు టీంల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సిఎస్కే బాటమ్ ఆఫ్ ది టేబుల్లో ఉన్నారు. ఎన్ని పాయింట్స్ టేబుల్ చూసుకుందాం. సిఎస్కే వచ్చేసి 12 మ్యాచెస్లో 6 పాయింట్స్ సంపాదించారు, అది 3 మ్యాచెస్ విన్ అయ్యారు. సేమ్ రాజస్థాన్ రాయల్స్ 13 మ్యాచెస్లో 3 విన్ అయ్యి 6 పాయింట్స్ తెచ్చుకున్నారు. సో ఇద్దరు సేమ్ పాయింట్సే తెచ్చుకున్నారు, 6 పాయింట్స్ ఈచ్. కానీ రన్ రేట్ సిఎస్కేది వర్స్ట్గా ఉంది, -0.9 ఉంది. అదే ఆర్ఆర్ది -0.6 -0.7 ఉంది. సో రెండు టీంలు మైండ్ సెట్ ఎలా ఉంటే, ఓకే దొబ్బిందంటే దొబ్బింది సీజన్, పర్లేదు, నో ప్రాబ్లం, పోయింది. కనీసం మనం ఈ టేబుల్లో బాటంలో అయితే ఫినిష్ చేయకూడదని అనుకుంటారు ఖచ్చితంగా. ఏ బాటం నుంచి సెకండో థర్డో ఉండాలని అనుకుంటారు, కానీ బాటంలో ఉండాలని ఎవరు అనుకోరు. సో ఇప్పుడు సిఎస్కే మైండ్ సెట్ ఆ బాటం నుంచి పైకి రావాలని, ఆర్ఆర్ మైండ్ సెట్ ఆ బాటంకి రాకూడదని. అండ్ మోర్ ఓవర్ వీళ్ళ మేనేజ్మెంట్ కాన్సన్ట్రేషన్ నెక్స్ట్ ఇయర్ ఎవరిని రిటైన్ చేసుకోవాలి, ఎవరిని రిలీజ్ చేయాలనే దాని మీద ఉంటుంది. మన సిఎస్కేలో ది లెజెండ్ విజయ్ శంకర్ ఉన్న, లెజెండ్ అంటే ఇంకా లెజెండ్. ఆ లెజెండ్ని రిటైన్ చేసుకుంటే కనుక సిఎస్కే నెక్స్ట్ ఇయర్ దాని అంత వరస్ట్ ఫ్రాంచైజ్ ఇంకోటి ఉండదు, అంత వరస్ట్. ఆ ప్లేయర్ అసలు కన్సిస్టెన్సీ కూడా లేదు అసలు ఏమాత్రం. 10 మ్యాచ్లో 1 మ్యాచ్ ఆడతారు, ఆ 1 మ్యాచ్ కోసం మనం 1000 కళ్ళతో ఎదురు చూడాలి, అలాంటి ప్లేయర్ అన్నమాట. సో ఇది రెండు టీంల సిచ్యువేషన్. సో ఇంకా ఆల్మోస్ట్ ఇంతే ఇన్ఫర్మేషన్ రెండు టీంల గురించి. రెండు టీంలు వరస్ట్గా ఉన్నాయి, మిడిల్ ఆర్డర్ బాగాలేదు, ఈవెన్ బౌలింగ్ వచ్చేసిన
సిఎస్కే నుంచి మతీషా పతిరానా ఏం బౌలర్ అంటే పరిగెత్తో ఇస్త్రీ వైడ్లు వేసేది. మలింగా ఎలా అయితే యాక్షన్ ఉంటుందో అలాగే ఉంటుంది, కానీ మలింగా వికెట్ టు వికెట్ వేస్తాడు. తను ఏమంటే మతీషా పతిరానా వైడ్లో వికెట్ని చూసుకుంటాడు. అది వెరైటీ తంది, వైడ్లో వికెట్ని చూసుకుంటాడు. సో బౌలింగ్ తంది ఫామ్లో లేదు. నూర్ అహ్మద్ ఫైన్ ఆన్ అండ్ ఆఫ్, తను చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు కాబట్టి ఆపోజిషన్ టీం ఏం చేస్తారంటే తన ఓవర్ని సింగిల్స్ తీసుకొని డబల్స్ తీసుకొని ముగిచ్చేస్తారు. మిగతా వాళ్ళని బాగా తరేసుకొని అన్షుల్ కాంబోజ్ కావచ్చు, ఖలీల్ అహ్మద్ కావచ్చు, ఎవరు ఫామ్లో లేరు. అందరూ ఆన్ అండ్ ఆఫ్ ఉన్నారు. ఇంకా రాజస్థాన్ రాయల్స్కి అయితే వరస్ట్ అంటే వరస్ట్, వచ్చిన ప్రతి ఒక్కరు కొట్టించుకోవడమే. వీళ్ళది వరస్ట్గా ఉంది, బౌలింగ్ 2 వరస్ట్ ఉంది, బ్యాటింగ్ 2 వరస్ట్గా ఉంది. ఏమంటే ఓపెనింగ్ జోడీ చాలా బాగుంది రాజస్థాన్ రాయల్స్ది. వాళ్ళు ఆడిన తర్వాత మిగతా మొత్తం కొలాప్సే. సో ఈ కష్టాలు ఉన్నాయి. మళ్ళీ చూద్దాం వాళ్ళు ఆ కష్టాలను ఎలా అధిగమించి ముందుకు వస్తారా, లేదా ఇంకా మొత్తం నెక్స్ట్ సీజనేనా అనేది మనం చూద్దాం. అలాగే రివ్యూ కూడా చూద్దాం ఈ మ్యాచ్ది. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయినా ఉంటుంది, లేదా నా ఛానల్ బయోలో ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో ఫాలో మీ ఇన్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ.